రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంతేం బాగా అనిపిస్తలేదు. అంటే ఏ అంశం పైన మీకు నచ్చలేదు? ఇస్తున్న వాగ్దానం ఏమి ఇవ్వట్లేదు, గ్యాస్ రావట్లేదు. ఎంతో చేశాము, అంటే రాని వాళ్ళు అప్లై చేసుకోండి ఇస్తాము అని ఒక చేశారు అని ఎంతో లైన్ లైన్ వాటి చేశాము, ఎంతో చేశాము. అంటే అన్ని పథకాలు అందరికీ 100% అందినట్టు ఇక్కడ కనిపించలేదు. అప్పుడు కూడా ఇవే వార్తలు చెప్తూ వచ్చారు. అంటే మాకు అందుకే ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ ఉంటుంది. బీజేపీ ఉంది. అంటే అసలు తేడా ఏమైనా గమనించారా ఆయనలో ఈయనలో? తేడా ఏంటంటే ఆయన దొరల పరిపాలన చేసి నేను రెడ్డి పరిపాలన చేస్తున్నాను. అంతే, తెలంగాణ బాగుపడదు ఏమో. ఇంకా అది వచ్చే వాళ్ళకు ఉంటుంది, మనం సరి చేసుకోలేదు. అది ఎంతవరకు నిజమైతే కూడా తెలియదు. సార్ మీరు మీ అనుభవ ప్రకారం ఇట్లాంటి స్కీమ్స్ చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా ప్రభుత్వాలు చెప్పే చేసేయంటారా, చేస్తారంట? అది 50%, అది 100% సక్సెస్ కాదు. 50% అది. ఒక ఊర్లో ఒక 1000 మందికైనా వస్తాయని అంటారు. అది ఎలక్షన్ టైంలో ఇస్తారు. అది మామూలు టైంలో ఇయ్యరు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ టైంలో రైతు ఏదో దళిత బంధు ఏదో పెట్టాడు కదా, అట్లా అదే టైం. ఇప్పుడు వచ్చేది స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఏవి ఉంటాయి కదా, దాని గురించి ఇవన్నీ మళ్ళా కాదు. జిహెచ్ఎంసీని మార్చుతామని చెప్పి ఒక అది కానియర్. అది ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపాలంటే ఈసారి ఎలక్షన్ కార్పొరేటర్ కలవనియరు, ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోవాలి కదా, కలవనియరు. ఈసారి